మన భారతదేశంలో సంపాదించే వాళ్ళు లేక కాదు, సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మన భారతదేశం ఈరోజు పేద దేశంగానే ప్రపంచ పటంలో కనపడుతూ ఉంటుంది. మన భారతదేశం ధనిక దేశంగా 5వ అతిపెద్ద దేశంగా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ గుండె మీద చెయ్యేసుకొని మనం నిజంగా మన భారతీయులం అందరం కూడా నిజంగా ప్రపంచ ధనవంతులతో కంపేర్ చేసి ఏ స్థాయిలో ఉన్నాము అన్న దాన్ని కంపేర్ చేసి చెప్పగలుగుతారా? పేద దేశంలో మనం నెంబర్ 1 స్థానంలో ఉంటున్నాం. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియోస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ యావరేజ్ సేవింగ్స్ రేషియో అనేది చాలా ఎక్కువ. కానీ మనం ఇంకా పేద దేశంగానే ఉన్నాం. ప్రపంచ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న ఈ భారతదేశం ఎందుకు ఈ రోజుకి కూడా ఇంకా పేద దేశంగా మిగులుతుంది అని అంటే మనకన్నీ తెలుసు అని అనుకోవటం, మేము డిసిప్లిన్డ్గా ఉన్నాము అని అనుకోవటం, మేము డిసిప్లిన్డ్గా ఉండటం, మీ డిసిప్లినే మీకు శాపంగా మారింది. నేను మొన్న ఈ మధ్య ఒక పోలీస్ అకాడమీలో వచ్చినప్పుడు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పారు, మీ పోలీస్ వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా డిసిప్లిన్ ఉంటుంది, కానీ మీకు యాక్చువల్గా డిసిప్లిన్కి మీనింగ్ ఏంటో తెలియదు అని చెప్పి. అందరూ అనుకుంటారు డిసిప్లిన్ అని అంటే నేను ప్రతి నెల ఒక్క డేట్ కూడా దాటకుండా నేను ఈఎంఐని కట్టడం, ప్రతి నెల ఒక్క డేట్ కూడా దాటకుండా నేను ఒక ఆర్డీని కట్టడం, ప్రతి నెల నేను ఒక్క డేట్ కూడా దాటకుండా ఒక ఇన్సూరెన్స్ని పే చేయడం డిసిప్లిన్ అని అనుకుంటారు. నేను అదే చెప్పాను, అది డిసిప్లిన్ కాదు అని.